ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం మామ లైఫ్లో 3 విషయాలు గుర్తుపెట్టుకో. ఓకేనా బ్రో, నీకే చెప్పేది. మామ లైఫ్లో 3 విషయాలు గుర్తుపెట్టుకో. నెంబర్ 1 పేరెంట్స్, నెంబర్ 2 దేవుడు, నెంబర్ 3 మనీ. ఓకే, ఫస్ట్ మనం నెంబర్ 1 గురించి మాట్లాడుకుందాం. పేరెంట్స్ అంటే నువ్వు ఏదన్నా కోల్పోయినా ఏదన్నా సాధించినా చెప్పే విషయం పేరెంట్స్కు. ఓకేనా, ఏ విషయమైనా, జాబు అయినా ఏ విషయంలో అయినా నువ్వు కోల్పోయినా అంటే నువ్వు ఓడిపోయినా గెలిచినా ఫస్ట్ చెప్పేది పేరెంట్స్కు. పేరెంట్స్ ఉంటే ఏంటంటే పేరెంట్స్ ఏడికెళ్ళన్నా తెచ్చి నీకు చదివిస్తారు. ఓకే, దీంట్లో అర్థం చేసుకో. నెంబర్ 2 దేవుడు. మనం ఏదైనా బాధలో ఉంటే మనం దేవుని దగ్గర పోయి మొక్కుతాం, దేవుడా నాకు అన్ని సమస్యలు నీవే, నా ప్రాబ్లంలు అన్నీ సాల్వ్ చేయని. నిజమే ఫ్రెండ్స్, దేవుడు మనం ఏమేమి పనులు చేస్తామో అవన్నీ కళ్ళతోటి చూస్తాడు. దేవుడు లేడనేది లేదు, ఉండడు భూమి మీద. ఓకేనా, పైనుంచి చూస్తాడు ఎవరు ఏం చేస్తుండ్రు, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏ సాయి పెట్టాలి, ఎవరికి ఏడా పెట్టాలి అనేది దేవునికి మొత్తం తెలుసు. ఓకేనా, ఎందుకంటే మనం దేవుడు చూస్తలేడు, అన్ని తప్పులు చేస్తున్నాం. పైకి పోయాక శిక్షలు ఉంటాయి, మనుషులకు శిక్షలు ఉంటాయి. దేవుడు ఒక శిక్ష పెడతాడు పైకి పోయినాక. దానం చేస్తే పుణ్యదానం చేస్తే ఒక లెవెల్లో పెడతాడు. మనం అన్ని తప్పులు చేసినాక పైకి వెళ్ళినాక ఒక క్వశ్చన్స్ ఉంటుంది, ఆడ ఒక క్వశ్చన్ వేస్తాడు మనకు, అది చెప్పలేమనుకో మనం నరకం అనుభవిస్తాం. ఓకే, రెండోది. మూడోది మనీ, డబ్బు. రెక్కల కష్టం చేసి డబ్బు సంపాదించుకొని పేరెంట్స్కు దేవుడు మనకు సృష్టించింది కదా, మనీ ఉండిలో వేస్తాం. మూడోది మనీ గురించి. కష్టపడితేనే మనీ. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనీ ఉంటేనే అందరు వస్తారు, చుట్టాలు బంధువులు అందరు వస్తారు. మనీ లేకుంటే ఎవ్వరు రారు, నువ్వు ఉంటారు వానివి. డబ్బు జేబులో ఉంటే 10 మంది వస్తారు, డబ్బు లేనప్పుడు ఎవ్వరు రారు. బంధువులు రారు, నీ స్నేహితులు రారు, చుట్టుపక్కల రారు, ఎవ్వరు రారు. డబ్బు మూడోది. ఓకేనా, ఇవన్నీ భూమి మీద శాశ్వతం. ఓకేనా, ఇవన్నీ 3 ఉంటే ఈ లోకంలో అన్నీ జరిగేది ఒక భ్రమ. డబ్బు, దేవుడు, పేరెంట్స్, ఈ 3 ఉంటే లోకంలో నడిచేది ఒక భ్రమ. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవించిన, నాకు తెలుసు, నేను చెప్పింది చెప్తా. ఓకే, మళ్ళీ చెప్పాను. నెంబర్ 1 పేరెంట్స్, దేవుడు, డబ్బు, ఈ 3 ఉన్నాయనుకో మన దగ్గర, లోకంలో ఏం జరిగినా ఏం నష్టపోయినా అది ఒక భ్రమ. ఓకేనా, దానికి మించి లోకంలో మంచి చెడు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు మంచి చెయ్యి. ఓకేనా, ఇజ్జత్ పోవాలంటే నిమిషం పట్టాది, నీ గుణం సంపాదించాలంటే కొన్ని రోజులైనా కూడా సంపాదించలేం. సంపాదించిన గుణం లైఫ్ కాపాడుకోవాలి. ఓకేనా, మీ శేఖర్ కొడంగల్. ఓకే, లైఫ్లో పైకి రావాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకొని నేను చెప్పాను కదా. నెంబర్ 1 పేరెంట్స్, దేవుడు, డబ్బు, మూడోది. ఓకే, ఆ విషయంలోనే మనం మాట్లాడుకుంటాం. ఈ రోజుల్లో జనాభా ఎట్లుందంటే, ఒకరు మంచిగా బతుకుతుంటే ఓర్వరు, ఒక మంచిగా జాబ్ చేస్తే ఓర్వరు, ఒక మంచిగా 10 మందితోటి ఫేమస్ అయ్యి మంచి మాటలతోటి ముందుకు పోతుంటే కూడా ఓర్వరు. అలాంటి జనాలు ఉన్నారు. ఈ 3 ఉన్నాయనుకో లోకంలో ఎవరేమనుకున్నా అనుకుంటా ఏం పట్టించుకోరాదు, భ్రమ. ఓకేనా, ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ 3 మాత్రం ఇంపార్టెంట్. నెంబర్ 1 పేరెంట్స్, దేవుడు, డబ్బు. ఓకే, ఈ విషయంలోనే మాట్లాడుతున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శేఖర్ కొడంగల్. ఇలాంటి వీడియోలు మరి మీ ముందుకు మరి ఎన్నో వస్తున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీ శేఖర్ కొడంగల్. అందరికీ మరొకసారి చెప్తున్నా, లైఫ్లో పైకి రావాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకో. ఒకటి పేరెంట్స్, ఒకటి రెండోది డబ్బు, మూడోది దేవుడు. ఓకే, మీ శేఖర్ కొడంగల్. ఎందుకంటే రోజు చూస్తున్నా నేను సోషల్ మీడియాలో, రోజు చూస్తున్నా అడ్డమైన వీడియోలు వస్తూనే ఉంటాయి. అడ్డమైన పేరెంట్స్ను రోడ్డు మీద వదిలివేస్తాం, దేవునికి పోయి మొక్కి పోయి నా ప్రాబ్లం అంటే దేవుడు అందరి ప్రాబ్లం తీరుస్తాడు, కానీ తీరువాడు అనేది కాదు. డబ్బు ఒకంత లేకుంటే డబ్బు అడుకొని తినడం, ఇవన్నీ తప్పు. ముందుగా నీ వద్ద అన్నీ పెట్టుకొని ఎదటోనికి జవాబు చెప్పు. ఓకే, మీ శేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరీ మీ ముందుకు మరీ ఎన్నో తీసుకొని వస్తుంటాను. చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి నా వీడియోలు. ఓకే, బాయ్.